ఈ చిన్న ఇంట్రడక్షన్ మా స్టూడెంట్స్ కోసం ఓకే మీ గురించి చిన్న ఇంట్రడక్షన్ ఇస్తే బాగుంటుంది. సో హాయ్, దిస్ ఈస్ దిలీప్ ప్రోగ్రామర్ అండ్ ఐ am a content creator and a digital marketer and a web developer and I'm having my 66K followers on Instagram right now. బ్రో, నాకు మీ దగ్గర నుంచి 3 క్వశ్చన్స్ నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను ఆన్సర్స్. సో మై ఫస్ట్ క్వశ్చన్ ఈస్, నేను కాంటెంట్ క్రియేషన్ స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నాను. నాలాంటి అప్కమింగ్ కాంటెంట్ క్రియేషన్స్కి మీరు ఇచ్చే సజెషన్స్ ఏంటి? సో చాలామంది కంటెంట్ క్రియేటర్స్ వచ్చేస్తున్నారు ఈ మధ్య. చాలామంది నేను కంటెంట్ క్రియేట్ చేస్తానని చెప్పి వచ్చేస్తున్నారు. బట్ ఒక కంటెంట్ క్రియేషన్ చేసేటప్పుడు ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే రీసెర్చ్ పార్ట్. నువ్వు ఏదన్నా కంటెంట్ క్రియేట్ చేస్తున్నప్పుడు అక్కడ రీసెర్చ్ అనేది చాలా బాగా చేయాలి. రీసెర్చ్ అనేది బాగా చేసిన తర్వాత దాని తర్వాత స్క్రిప్ట్ రాసిన తర్వాత దాన్ని షూటింగ్ చేయడం, ఎడిటింగ్, ఇదంతా. మీరు రీసెర్చ్ పార్ట్ మీద ఎక్కువ టైం స్పెండ్ చేయాలి. దాని తర్వాత ఈ నెక్స్ట్ పార్ట్స్ మీద తక్కువ టైం స్పెండ్ చేయాలి. మీరు ఎప్పుడైతే బాగా రీసెర్చ్ చేస్తారో దెన్ యూ ఆర్ గోయింగ్ టు హ్యావ్ గుడ్ ఫాలోవర్స్. అండ్ కంటెంట్ క్రియేషన్లో ఎక్కువ ఫాలోవర్స్ రావడానికి ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే స్టోరీ టెల్లింగ్. మీరు ఎంత బాగా ఒక దాని గురించి స్టోరీ చెప్తారో అంత బాగా గ్రో అవుతుంది. అండ్ ఏదైతే ఉందో నా కంటెంట్ క్రియేషన్లో ఐ డిడ్ స్టోరీ టెల్లింగ్ ఆన్ ఏఐ అనమాట. ఇలా స్టోరీ టెల్లింగ్ ఆన్ ఏఐ చేసినప్పుడు విత్ ఇన్ 1 రీల్లో 80K ఫాలోవర్స్ వచ్చారు. 1 రీల్ వెళ్తే విత్ ఇన్ 1 రీల్తో 80K ఫాలోవర్స్ వచ్చారు. అంటే సింగ్ హెల్ప్డ్ మన ఇన్స్టాగ్రామ్. స్టోరీ టెల్లింగ్ ఎంత బాగుంటే అంత బాగా గ్రో అవుతుంది అనమాట. అది మీ ఎడిటింగ్ కూడా ఎవరు చేస్తారు? నేనే చేసుకుంటాను. ఏఎంఎల్, నేను ఒక ఏఎంఎల్ స్టూడెంట్ని. నేను స్టార్ట్ చేయాలనుకుంటే ఏ లాంగ్వేజ్తో ప్రిఫర్ చేస్తారు మీరు? ఏఎంఎల్తోనా? ఇప్పుడు నువ్వు ఏఎంఎల్ మీద నువ్వు ఫోకస్ చేయాలంటే ద వన్ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ లాంగ్వేజ్ ఈస్ పైథాన్ మీద స్టార్ట్ చేయాలి. నువ్వు ఇప్పుడు ఏఎంఎల్ మీద ఫోకస్ చేసినప్పుడు పైథాన్ ఈజ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ స్టార్ట్ చేయడానికి. దాని తర్వాత మీకు క్లాసిక్ అని, డిజాంగో అని ఇవి వస్తావంటే దాని తర్వాత నీకు ఫ్రేమ్ వర్క్స్ వస్తాయి. ఏది నంపై, పాండాస్, మ్యాట్లాట్లిప్, దాని తర్వాత సమ్ జూపిటర్, ఇలా. ఇంకా అయితే నాది ఒక స్టోరీ చెప్తా బ్రో. నేను ఒక ప్రాజెక్ట్ చేస్తాను. నాకు LLM మీద అయితే మన లోగల్, బోల్ట్, గూగుల్ CLI ఇలాంటివి చేసుకొని ఒక చాట్ బోర్డ్ క్రియేట్ చేస్తాను. అయితే క్రియేట్ చేసి ఇలా వెళ్ళి ఒక ప్రొఫెసర్కి చూపించినప్పుడు చిన్న స్మైల్ ఇచ్చి వెళ్ళిపో అన్నాడు. నాకు నెక్స్ట్ మినిట్ ఏం చేయాలో అర్థం కాదు. ఒక 2 months కూర్చొని బాగా రీసెర్చ్ చేశాక నాకు ఒక ఆన్సర్ వచ్చింది. ఐ హ్యావ్ డన్. సరే, అది LLMకి ట్రైన్ చేయలేదు మోడల్ని నేను. సో డైరెక్ట్గా వెళ్ళిస్తే ఆయన అందుకే స్మైల్ ఇచ్చిండని నాకు క్లియర్ ఆన్సర్ వచ్చింది. సో నేను ఒక్కనే ఎందుకు నేర్చుకోవాలి? కంటెంట్ క్రియేషన్ కూడా స్టార్ట్ చేస్తాను. నాతో పాటు అందరికీ నేర్పిద్దాం. అంటే నేను ఫాస్ట్గా వర్క్ చేసుకోవచ్చు, ఇంకొకరికి కూడా నేర్పించుకోవచ్చు అనేది నేను వచ్చాను. బట్ ఇది బెటర్ వేనా అంటారా? అంటే ఇప్పుడు ఏమంటున్నావు, నేను నేర్చుకుంటూ వేరే వాళ్ళకి నేర్పిస్తాను అంటున్నావు, రైట్? దట్ ఈస్ అ వెరీ గుడ్ ప్రాసెస్. నేను అలా చేశాను. అంటే నేను నేర్చుకుంటూ వేరే వాళ్ళకి నేర్పిస్తున్నాను. అంటే ఇక్కడ నాకేంటి, నేను వేరే వాళ్ళు నేర్పియాలి కాబట్టి ఇది ఇంకా బాగా నేర్చుకుంటాను నేను కదా. ఇప్పుడు నేను నార్మల్ నేర్చుకున్నాను అనుకో, ఓకే నేర్చుకుంటున్నాను అన్నట్టు. ఇది నేను వేరే వాడికి నేర్పించాలి కాబట్టి నువ్వు దీని మీద ఇంకా ఫోకస్ పెడతావు, ఇంకా బాగా రీసెర్చ్ చేసి ఇంకా బాగా నేర్చుకుంటావు. సో ఐ కెన్ సే దిస్ ఈజ్ అ వెరీ గుడ్ థింగ్. అంటే నువ్వు నేర్చుకుంటూ వాళ్ళు నేర్పించడం అనేది ఇట్ ఈస్ అ వెరీ గుడ్ థింగ్ అనమాట. సో నేను నేర్చుకోకుండా చేసేస్తాను కంటెంట్ క్రియేషన్ అంటే అవ్వదు. నేను ఇప్పుడు 4 years పాటు నేను కూర్చొని నేర్చుకున్నాను కాబట్టి నేను ఇప్పుడు చేస్తున్నాను. అప్పుడు నాకు అనిపించింది, అరే నేర్చుకుంటూ చెప్తే ఎంత బాగుంటుందని. బట్ ఐ డోంట్ హ్యావ్ టైం అక్కడ నేర్చుకోవడానికి అయిపోయింది. కాబట్టి నేర్చుకుంటూ చెప్తాను, నేర్పిస్తాను అన్నా కాబట్టి ఇట్ ఈస్ అ వెరీ గుడ్ థింగ్. అలానే చెయ్యి, దాన్ని వదులుకోకు. నేర్చుకుంటూ ఉండు, నేర్పిస్తూ ఉండు. బికాజ్ యూఆర్ హ్యావింగ్ గుడ్ టైం. నీకు ఇక్కడ రీసెర్చ్ చేయడానికి, అలాగే నేర్పించడానికి నువ్వు అన్నిట్లో ఎక్స్ప్లోర్ చేసుకోవచ్చు. ఇది కాకపోతే ఎందుకంటే యూఆర్ హ్యావింగ్ లాట్ ఆఫ్ టైం. 4 years అయిపోయిన తర్వాత ఇంటికాని ప్రెజర్ వస్తుంది. ఫస్ట్ థింగ్, నువ్వు జాబ్ చెయ్యకపోతే మాకు. సో అందుకని ఏంటంటే ఈ టైం ఉంది కాబట్టి స్పెండ్ దిస్ టైమ్ ఆన్ రీసెర్చ్, అన్నిటిని ఎక్స్ప్లోర్ చేస్తూ ఉండండి. ఎవరైనా స్టూడెంట్స్ అయినా ఎవరైనా కానీ ఈ టైం ఏంటంటే మీరు బీటెక్ ఫస్ట్ ఇయర్ నుంచి 4 years ఏంటంటే ఎక్స్ప్లోర్ చేయడానికి మీకున్న టైం 4 years అనమాట. ఎక్స్ప్లోర్ చేసిన తర్వాత మీకు అర్థమైంది, నాకు ఇది నచ్చుతుందా, ఇది నచ్చట్లేదా, దీంట్లోకి వెళ్ళొచ్చా అని. అప్పుడు దాంట్లోకి వెళ్ళండి. అలా బ్రో, ఇంజనీరింగ్లో ఇంటర్న్షిప్ ఇంపార్టెంట్ అంటారా, లేదంటే లర్నింగ్ ఈజ్ ఇంపార్టెంట్ అంటారా? ఓన్లీ లర్నింగ్. నువ్వు ఓన్లీ లర్నింగ్ చేస్తాను అంటున్నావు. లర్నింగ్ చేసిన దాన్ని నువ్వు ఒక దాని మీద ఇంప్లిమెంట్ చేయాలి కదా ఫస్ట్. అక్కడ ఎప్పుడు ఇంప్లిమెంట్ చేస్తావు? నువ్వు ఏదన్నా ఒక ఇంటర్న్షిప్లో చేసినప్పుడు ఇంప్లిమెంట్ చేస్తావు. అక్కడ రియల్ వరల్డ్గా నువ్వు అప్లై చేస్తావు. లేదు నేను ఇంటర్న్షిప్ చేయను అన్నప్పుడు ఏం చేయాలి? నువ్వే కంపెనీ పెట్టుకొని నువ్వు వర్క్ చేయాలి. సో ఇంటర్న్షిప్ అనేది ఏంటంటే నువ్వు నేర్చుకున్న దాన్ని రియల్ వరల్డ్ అప్లోడ్ చేయడానికి నీకు ఇంటర్న్షిప్ అనమాట. అది
ఇంటర్న్షిప్ నువ్వు ఖచ్చితంగా చేయాలా అంటే బేస్డ్ ఆన్ యువర్ థింకింగ్. ఇప్పుడు ఫర్ సపోజ్ వెబ్ డెవలప్మెంట్ చేస్తున్నావు అనుకో, ఖచ్చితంగా ఇంటర్న్షిప్ అని చేయడం చాలా గుడ్ థింగ్ అనమాట. ఎందుకంటే నువ్వు రియల్ వరల్డ్ వర్క్ చేస్తావు అక్కడ. అది బ్రో అందరూ జాబ్ 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 అంటారు కానీ జాబ్ కన్నా ఫ్రీలాన్సింగ్ చేసుకుంటూ చాలా మంది అసలు జాబే చేయరు. కొంతమంది ఫ్రీలాన్సింగ్ చేసుకుంటారు అవును రిమోట్ టైంలో. బట్ ఫ్రీలాన్సింగ్లో అంత అమౌంట్ మెయింటైన్ చేస్తారా? అంటే ఒక క్లయింట్తో ఫాస్ట్గా వర్క్ చేయగలుగుతామా? మనీ కొంతమంది క్లయింట్స్ వస్తారు ఇచ్చుకుంటారు, మనీ ఇవ్వకుండా ఫస్ట్ డెమో పంపించుకుంటారు, డెమోతో ప్రాజెక్ట్ చేసి చేసుకుంటారు. వాట్ యు సే అబౌట్ ఇట్? సి ఫ్రీలాన్సింగ్ అనేది ఎవరికి అంత త్వరగా రాదు. ఫ్రీలాన్సింగ్లో నీవు నిలబడాలంటే నువ్వు ఎన్నో ఫ్రీ వర్క్ చేయాల్సి వస్తుంది, అన్నిటికంటే తక్కువ కూడా వర్క్ చేయాల్సి వస్తుంది. ఇలా వర్క్ చేసినప్పుడు ఏంటంటే నీకు వర్డ్ ఆఫ్ మౌత్ బిల్డ్ అయినప్పుడే నీకు నెక్స్ట్ క్లయింట్స్ వస్తారు, నెక్స్ట్ వాళ్ళ నుంచి ఎక్కువ అమౌంట్ వస్తుంటుంది. వర్డ్ ఆఫ్ మౌత్ అనేది నువ్వు బిల్డ్ చేసుకోవాలి. ఇలా ఫ్రీలాన్సింగ్ చేసినప్పుడు నువ్వు చేసుకోవాల్సిన మెయిన్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే వర్డ్ ఆఫ్ మౌత్ బిల్డ్ చేసుకోవాలి, వాళ్ళ నుంచి టెస్టిమోనియల్స్ తీసుకోవాలన్నమాట. ఇలా వర్డ్ ఆఫ్ మౌత్ బాగా బిల్డ్ అయినప్పుడు మాత్రమే యూఆర్ గోయింగ్ టు గెట్ గుడ్ అమౌంట్ ఇన్ ఫ్రీలాన్సింగ్ అనమాట. లాస్ట్ క్వశ్చన్ బ్రో. అయితే స్టూడెంట్స్ అనేది ఇంటర్న్షిప్ చేస్తారు. ఇంటర్న్షిప్స్ ఏంటంటే పెయిడ్ అంటారు. పెయిడ్ అంటే ఒకరేమో కంపెనీస్ పే చేస్తారంటారు, కొంతమంది ఏమో మేమే పే చేయాలంటారు, కొన్ని ఏమో ఫ్రీ వస్తారు. అసలు మీరేం సజెస్ట్ చేస్తారు? అసలు పే చేయమంటారా, నో పే చేయమంటారా, ఫ్రీది స్టార్ట్ చేయమంటారా? సార్ యాక్చువల్లీ ఇప్పుడు కొన్ని కంపెనీస్ ఏమంటాయి అంటే మీరు వర్క్ చేయండి, ఇఫ్ యువర్ వర్క్ ఈజ్ గుడ్ 2 months తర్వాత పే చేస్తా అని చెప్తారు. కొంతమంది మీకు 6 months ఇంటర్న్షిప్ చేస్తామమ్మా, దాని తర్వాత మీకు సర్టిఫికేట్ ఇచ్చి పంపించేస్తామమ్మా అంటారు. ఐ ప్రిఫర్ ఒక 2 months ఫ్రీగా చేసినా పర్లేదు, నెక్స్ట్ నుంచి పే చేస్తానన్న కంపెనీకి జాయిన్ అవ్వండి. కొన్ని కంపెనీ 6 months చేయించుకొని సర్టిఫికేట్ ఇచ్చేసి నెక్స్ట్ ఏం చేయాలి తెలియదు పంపించేస్తాయి స్టూడెంట్స్ని. డోంట్ ప్రిఫర్ దట్ కంపెనీస్. ఇప్పుడు నువ్వు ఫ్రీగా వర్క్ చేస్తున్నప్పుడు నేను ప్రూవ్ చేసుకోగలగాలి. నువ్వు ప్రూవ్ చేసుకుంటే ఎలా ఉండాలంటే నువ్వు లేకపోతే ఆడి కంపెనీ ఏమైపోయిందో అని వాడు భయపడాలి. అలా భయపడినప్పుడే వాడు నిన్ను హైర్ చేసుకున్నాడు. వాడికి నువ్వు ఆ కాన్ఫిడెన్స్ ఇవ్వగలగాలి. ఇది ఉంటేనే కంపెనీ నడిచిద్దు అనే కాన్ఫిడెన్స్ వాడికి ఇవ్వగలగాలి. ఈ 2 months వాడు ప్రూవ్ చేసుకోగలగాలి. అలా ప్రూవ్ చేసుకున్నప్పుడే వాడికి కంపెనీలో ఫుల్ టైం ఇస్తాడు. లేదంటే సర్దుకో అమ్మా ఇంటికి వెళ్ళమ్మా అంటాడు. అది బ్రో ఒక కంపెనీ ఇప్పుడు స్టార్ట్అప్ జాయిన్ అవుతుంది, బట్ ఈ స్టార్ట్అప్ ఒక రేంజ్కి వెళ్తుంది, లేదంటే ఇది ఒక ఫెయిల్ స్టార్ట్అప్ అని ఎలా తెలుసుకోవాలి? అంటే ఇప్పుడు మామూలుగా వర్క్ చేయించుకొని వదిలేస్తారు కదా ఏదో టైం పాస్కి. ఇది ఈ కంపెనీ ఇది ఫేక్ రీల్ తెలుసుకోవాలి. ఒక కంపెనీ పెట్టాలంటే వాడికి ఖచ్చితంగా లింక్డ్ఇన్ ప్రొఫైల్ ఉంటుంది, లేదంటే ఇన్స్టాగ్రామ్ ఉంటుంది కదా. అలాగే వాడు రీసెంట్ వర్క్స్ అన్ని కనిపిస్తే ఏదో ఎక్కడ చోట పెట్టింటాడు, వెబ్సైట్లోనో లాస్ట్ ఎక్కడ చోట పెట్టింటాడు. అసలు వాడికి లింక్డ్ఇన్ ప్రొఫైలే లేకుండా, నెక్స్ట్ ఇన్స్టాగ్రామ్లోనే ఏమీ లేకుండా ఏదో ఊరికే వచ్చి పెట్టేసి చేసేస్తున్నామంటే డోంట్ బిలీవ్ దెమ్. అదే. థ్యాంక్ యూ.